జిమ్కి వెళ్ళకపోతే స్ట్రాంగ్ అవ్వలేవని అనుకుంటున్నావా? రాంగ్. క్యాలిస్థెనిక్స్ అంటే మెషీన్స్ కాదు, వెయిట్స్ కాదు, నీ బాడీ వెయిట్తో నీ బాడీని డామినేట్ చేయటం. పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ సింపుల్ అనిపిస్తాయి, కానీ ట్రై చేయి, నీ ఈగో ఫస్ట్ ఫెయిల్ అవుతుంది. క్యాలిస్థెనిక్స్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, అది కంట్రోల్, బ్యాలెన్స్, మొబిలిటీ, మెంటల్ టఫ్నెస్. జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేయగలవు, కానీ నీ ఓన్ బాడీని లిఫ్ట్ చేయలేకపోతే అది రియల్ స్ట్రెంగ్త్ కాదు. క్యాలిస్థెనిక్స్లో ప్రతి రేప్ ఆనెస్ట్. చీట్ చేయాలేమో, మొమెంటం హైడ్ చేయాలేమో, ఫామ్ రాంగ్ అయితే బాడీ ఇన్స్టెంట్గా పనిష్ చేస్తుంది. అందుకే క్యాలిస్థెనిక్స్ అథ్లీట్స్ లీన్ ఉంటారు, అజైల్ ఉంటారు, పవర్ఫుల్ ఉంటారు. సిక్స్ ప్యాక్ కోసం కాదు, ఫంక్షనల్ స్ట్రెంగ్త్ కోసం. నీ బాడీ రన్ చేయగలగాలి, జంప్ చేయగలగాలి, హ్యాంగ్ చేయగలగాలి, హోల్డ్ చేయగలగాలి. క్యాలిస్థెనిక్స్ నేర్చుకుంటే నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటుంది. స్టార్ట్ చేయడం ఈజీ. పార్క్, టెర్రస్, రూమ్, ఎక్స్క్యూజెస్ జీరో. పుల్అప్స్ రావట్లేదు? గుడ్, అదే స్టార్టింగ్ పాయింట్. 1 rep టుడే, 2 reps టుమారో. స్లోగా, సైలెంట్గా ప్రోగ్రెస్ వస్తుంది. క్యాలిస్థెనిక్స్ పేషెన్స్ నేర్పిస్తుంది, బికాజ్ స్కిల్స్ ఇన్స్టెంట్ రావు. హ్యూమన్ ఫ్లాగ్, మజిల్ అప్, ఫ్రంట్ లీవర్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ట్రిక్స్ కాదు, ఇయర్స్ ఆఫ్ డిసిప్లిన్ రిజల్ట్. బాడీ వెయిట్ ట్రైనింగ్ నీ జాయింట్స్ని రెస్పెక్ట్ చేస్తుంది, లాంగ్జెవిటీ ఇస్తుంది, ఇంజరీ ఛాన్సెస్ తక్కువ, అండ్ బిగ్గెస్ట్ బెనిఫిట్ కాన్ఫిడెన్స్. నీ బాడీతో ఇంపాసిబుల్ అనిపించిన మూవ్ ఒకరోజు చేస్తావు, అప్పుడు నీకు తెలుస్తుంది ఐఎమ్ కేపబుల్. క్యాలిస్థెనిక్స్ లైఫ్ స్టైల్, డైలీ ప్రాక్టీస్, క్లీన్ ఫుడ్, డీప్ స్లీప్, నో షార్ట్కట్స్, నో ఫేక్ పంప్స్, ఓన్లీ స్ట్రెంగ్త్, ఓన్లీ కంట్రోల్, ఓన్లీ కన్సిస్టెన్సీ. లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకో, జిమ్ ఆప్షనల్, స్ట్రాంగ్ బాడీ మ్యాండేటరీ. క్యాలిస్థెనిక్స్ స్టార్ట్ చేయి, నీ బాడీని వెపన్లా మర్చు, నీ మైండ్ని స్టీల్లా షార్ప్ చేయి. క్యాలిస్థెనిక్స్ అడ్వాన్స్ టాపిక్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి.